నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జానకిరామరాజు మండల శాఖ అధ్యక్షుడు పెద్ద ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంచాలు భరత్ కుమార్ జన్మదిన వేడుకలు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు రాజు అన్నారు మైలవరం డివిజన్ ఏసీపీ సుంకర మురళీ మోహన్ వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ నిర్వహించారు. గడిచిపోయిన అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అనకాపల్లి జిల్లా స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మండల శాఖ అధ్యక్షుడు పెద్ద ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంచాలు భరత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అనకాపల్లి జిల్లాలో ఉన్న నాయకులందరూ పాల్గొని భరత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుగా ఉండేది భరత్ కుమార్ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం ఓటమి సహజమని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు భరత్ కుమార్ అని కొనియాడారు. వచ్చే 2029 జరగబోయే ఎన్నికల్లో మళ్లీ మనసాల భరత్ కుమార్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు కష్టపడి భరత్ కుమార్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగానే ప్రతి సంవత్సరం మీ అందరి ఆదరణ మీ అందరి అండదండలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విధంగానైతే మీ అందరూ ఎంత ఆదరణ చూపిస్తున్నారో రామరాజు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు పశ్చిమతమ్మ గారికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారికి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోదరులు శ్రీ మనసాల భరత్ కుమార్ గారి తాలూకా జన్మదినం ఈ రోజున నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ప్రజల సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో అకస్మాత్తుగా రాజకీయ తరమేలకు వచ్చి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కూడా ఓటమిని సవాలుగా తీసుకొని ఈ ప్రాంత ప్రజా సమస్యల పట్ల ఒక బాధ్యతాయుత వ్యక్తిగా ఒక విద్యావంతుడిగా ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మరి ప్రజలు వివిధ కారణాల వల్ల నన్ను ఓటమికి నేను ఎదుర్కొన్నప్పుడు కూడా ఎక్కడైతే నేను ఓటమి చెందానో ఆ తాలూకా ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఈ ప్రాంత సమస్యల పట్ల పోరాడతాను. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటాను. మరి ఏదైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే పార్టీలకు అతీతంగా మరి ఆర్థికంగా కూడా ప్రయాణం చేస్తున్నారు. మరి అతి తక్కువ అదే అందరూ చెప్పినట్టు అతి తక్కువ సమయంలోనే మీరందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్లా అయ్యారు. ఇంత ఎక్కువ క్రౌడ్ కానీ ఇంతమందితో నేను ఎప్పుడూ లేను. అంతకుముందు కూడా నేను అమెరికాలో ఉంటే 2 రోజులు ఇంట్లో ఉంటా, 5 రోజులు బయట బిజినెస్ చూసుకుంటా. ఇండియా వచ్చినప్పుడు కూడా అట్లాగే ఒక 3 రోజులు హైదరాబాద్, 3 రోజులు చెన్నై అయితే 1 రోజు ఇంట్లో ఉండేవాళ్ళని. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా అనకాపల్లి వద్దాం అనుకున్నాను. సరే ఎలక్షన్లో గెలిపోవటంలో సహజం అయినప్పటికీ జగన్ గారిని కలిసిన తర్వాత ఆయన భరత్ నువ్వు బిజినెస్ చూసుకో, నెలకు 1-2 రోజులు ఉంటే సరిపోయిద్దని అన్నారు. అయితే నేను జగన్ గారు చెప్పా 1-2 రోజులు కాదండి, ఇల్లు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు, వారానికి 1-2 రోజులు ఉండేలాగా నేను చూసుకుంటానని చెప్పి ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే మాట ఇచ్చానో మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. మీ అందరితో పాటు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటూ గెలిచినా ఓడినా కానీ ఎమ్మెల్యే ఎంపీ అన్నది ఒక డిజిగ్నేషనే, దాంతో పెద్ద పని లేదు. మనం ఈ విధంగానే ట్రావెల్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ముందుకి జర్నీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అనకాపల్లిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలాగా మనందరం కలిసి పనిచేసి ముందుకెళ్దాం. తప్పకుండా మీ అందరూ ఈ విధంగానే సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
త్యాగమూర్తి మదర్ తెరిసా బాటలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు, న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు రాజు అన్నారు. ఈ మేరకు గాజువాక హైస్కూల్ రోడ్డులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవామూర్తి మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అమ్మ భాస్కర్, కాన్వేగుల అయ్యల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనుమత్స అప్పలరాజు, మల్ల మాధవ అప్పారావు, తిప్పల నాగిరెడ్డి, కర్ణంరెడ్డి నరసింగరావు, సిఐ దాలిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా జెండా ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10th to PG వరకు ప్రతిభావంతులు అయిన విద్యార్థినులకు ఉన్నతమైన అవార్డ్స్ ను అందించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు అన్నారు. అందరూ ఎల్లప్పుడూ ధర్మంగా ఉండాలని, అది ఎల్లవేళలా మనల్ని కాపాడుతుందని, అవకాశం ఉన్నంత వరకు పేదలకు, పేద విద్యార్థులకు, రైతులకు అండగా ఉండాలన్నారు. అనంతరం పేదలందరికీ దుప్పట్లు, బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినిష, యువశ్రీ, నారాయణమూర్తి, శ్రీనివాసరావు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీను, అచ్చినాయుడు. మరి తను వచ్చి హృదయపూర్వకంగా మరి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరైతే మన గాజువాక ప్రాంతంలో 10th లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో మెరిట్ స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా ప్రోత్సహించే కోసం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారందరికీ పెద్దల చేతుల ఘనంగా సత్కరించి మెమెంటో, మెడల్, సర్టిఫికేట్ కూడా అందజేస్తున్నటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి, ఎందుకంటే ఇది 218వ సేవా కార్యక్రమం. గత 13 ఏళ్లలో గాజువాక ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు, పేద రైతులు ఉంటారో విలేజెస్ వెళ్ళి, పల్లెటూరులకు వెళ్ళి వారిని గుర్తించి వారికి పనిముట్లు, అదేవిధంగా వారి వ్యవసాయం చేసుకోవడానికి కొంత ఆర్థిక సహాయం, ఎరువులు ఇవన్నీ పంపిణీ చేస్తున్నటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చూస్తున్నాం. ఇక్కడ వైట్ శారీస్ కట్టుకుని చాలా మంది మహిళలు ఉన్నారు. వారంతా కూడా ఒక రోజు శ్రమదానం కూడా చేస్తారు. రైతులతో కలిసి వ్యవసాయం చేసి వాళ్ళతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం వరకు శ్రమదానం కూడా చేసి కౌలు రైతులకి మేము ఉన్నామని ధైర్యం చెప్పే గొప్ప సంస్థ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ. మనకు అనుకుంటా అన్నదాతలు అందరికీ అన్నం పెడతారని, అలాంటి అన్నదాతలకే అన్నం పెట్టే ట్రస్ట్ మన గాజువాకలో ఉందంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్. మరి ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. అందుకే మీరు సేవలను గుర్తించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ రోజు మరో విశేషం ఉంది. మనందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి. ఉదయాన్నే అందరూ కూడా శ్రీకృష్ణ ఆలయాలకు వెళ్ళి పూజలు చేసుకోవడం జరిగింది. మరో విశేషం ఏంటంటే నోబెల్ అవార్డు గ్రహీత, విదేశాల్లో పుట్టి ఇక్కడ కలకత్తా నగరం వంటి ఒక మురుకువాడను చూసుకొని అక్కడ పేదలకి నిరంతరం సేవ చేసినటువంటి మదర్ తెరిసా గారి జయంతి కూడా ఈ రోజే. మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇప్పుడే పూలమాల కూడా వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇంత విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యార్థులు మీరు ఈ రోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు వెలుగులోకి వచ్చారు, గుర్తింపు పొందారు. మీరు ప్రయోజకులై రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని IAS, IPS, డాక్టర్, అడ్వకేట్స్ ఇలా వివిధ రంగాల్లో మీరు నిష్ణాతులై మీరు కూడా ఇలాంటి ట్రస్ట్లు ఏర్పాటు చేసి సమాజ సేవలో మీ వంతు కృషి చేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరి నేషనల్ వైజ్గా కూడా అవార్డు పొంది ఉన్నారు, ఇంటర్నేషనల్గా కూడా అవార్డు పొంది ఉన్నారు. మరి సంస్థ పెట్టినటువంటి కీర్తిశేషులు మట్టపల్లి చలమయ్య గారు మరి మంచి హృదయంతో మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని భాస్కర్, అయ్యల్లాయుడు, వాళ్ళ మిత్ర బృందం, సోదరమైన సోదరు కష్టపడి పనిచేయడం వల్ల ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మహిళలు కూడా మగవాళ్ళ కన్నా మిన్నగా సేవా కార్యక్రమాలు ఉన్నారు. అమ్మ చారిటబుల్ అని పెట్టినందుకు మహిళలందరూ కూడా ఆ రకంగా
అలాంటి పేరు ప్రఖ్యాతులు మేము కూడా గడించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల్లో మరి కుటుంబం బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పటికీ అందులో కుటుంబాన్ని చూసుకుంటూ మరి సమాజ సేవకి కూడా అంకితమై పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ సోదరుల్ని అందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. మంచి పర్వదినం రోజుల్లోనే ఇలాంటి కార్యక్రమాలు మరి అయ్యల్లాయుడు భాస్కర్ గారు పెడతారు. ఇవాళ కృష్ణాష్టమి మంచి పవిత్రమైనటువంటి పర్వదినం. మరి మదర్ తెరెసా గారి జయంతి ఈ రోజు రావడం కూడా మన అదృష్టంగా భావించాలి. దేవుడు మానవ రూపంలో వెలిసినటువంటి సందర్భంగానే మదర్ తెరెసా కూడా మరి అవతార మూర్తిగా ఆదిపరాశక్తిలాగా చాలా సేవా కార్యక్రమాలు మన దేశంలో పుట్టినప్పటికీ మన దేశస్తులకే అంకితం అయిపోయి సేవా కార్యక్రమాలు ఆవిడ చేసినందుకు ఆవిడ్ని మరి వెళ్ళవేళ్ళ ప్రతి సంవత్సరం ఆవిడ తాలూకా మరి కార్యక్రమాలు ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేయడం, మమ్మల్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఇందులో దాతలు చాలా విరాళాలు కూడా ఇచ్చి మనసున్న మహారాజులుగా అందరూ కూడా చాలా దీని మీద ఎక్కువ వాళ్ళ తాలూకా సమయాన్ని ఆర్థికంగా సాయం చేయడం కూడా చాలా గొప్పతనం. చాలా సంతోషం. పురాణం చాలా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ పిల్లలకు కూడా ఎవరైతే మెరిట్ వచ్చిన పిల్లలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకుండా మోరల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత రోజుల్లో పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు కొన్ని మోరల్ వాల్యూస్ కూడా వాళ్ళని తల్లిదండ్రులు పెంపొందించాలని సభా వేదికగా కోరుచున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ గురించి ఒక మాటలో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు మహిళలు వీళ్ళు కూడా చాలా టైం వెచ్చించి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిత్యం చేస్తూ ఉంటారు. ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి, లేకపోతే పలానా డేట్ అనేది ఉండదు. నిత్యం అంత ఓపిక, వీళ్ళు ఓపిక చాలా మెచ్చుకోవాలి. నిజంగా వాళ్ళని ఈ వేదిక అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమంలో కూడా నేను భాగస్వామి అవుతాను. ఇప్పుడు కూడా మీ తోడుంటాను. ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడున్నా ఏ ర్యాంకులో ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉండి ఏ రకంగా మీకు సేవ చేసే, మీకు సహాయం చేసి పిల్లలకి పేదవాళ్ళకి సేవ చేసే అదృష్టాన్ని మా చేతులుగా కల్పించాలని నేను ఎప్పుడూ మీ అందుబాటులో ఉంటాను. పిల్లలకు కూడా మంచి మంచి ర్యాంకులు వచ్చాయి. మీరు ఒక పెద్ద టార్గెట్ ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద టార్గెట్తో మీరు ముందుకెళ్తే ఏదో ఒక రోజు మళ్ళీ ఇదే వేదికగా మీరు విఐపీగా వచ్చే అవకాశం కంపల్సరీ రావాలి. అది ఉన్నప్పుడే మనం ఈ ఎడ్యుకేషన్ ర్యాంకులు అనేది సత్యగత స్థాయి మళ్ళీ ఏదో ఒక రోజు మీరు విఐపీకి ఇక్కడ ఒక ఐఎస్గా ఐపీఎస్గా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మహిళా భద్రతపై ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల గురించి మైలవరం డివిజన్ ఏసీపీ సుంకర మురళీమోహన్ వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ వారిని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ మహిళా భద్రత గురించి ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలు, నివారణోపాయాలు గురించి అడగ్గా మురళీమోహన్ సమాధానమిస్తూ, నా మొదటి ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ పైనే అని, నేను గతంలో కూడా దిశలో పని చేశానని తెలిపారు. విజయవాడ నూతన సిపి రాజశేఖర్ బాబు వారి ఉమెన్స్ సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి స్కూల్స్, కాలేజీలు, క్రైమ్ ఏరియాల వద్ద దిశ పోలీసులతో, మెన్ పోలీసులతో పగలు కూడా బిట్స్ వేస్తున్నామని అన్నారు. ఎందుకంటే అంతకుముందు దిశలో కూడా నేను 3 సంవత్సరాలు దిశ పోలీస్ స్టేషన్లో పనిచేశాను. అందుకోసం అది కాకుండా మీరు చెప్పింది వాస్తవం. కొంచెము ఈ మహిళల మీద అగత్యాలు పెరగడం అది జరుగుతుంది. దీనిలో భాగంగానే మన సిపి గారు, గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు కూడా ఉమెన్ సేఫ్టీ మీద ఆయన సార్ ప్రయారిటీలో కూడా ఉమెన్ సేఫ్టీ ఒకటి. దానికి ఒక మేము డైలీ కూడా మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. సార్ ప్రతి కాలేజీ దగ్గర, స్కూల్స్ దగ్గర నిఘా ఉండాలి ఖచ్చితంగా అనేసి.
మనకి అయితే ఉమెన్ టీమ్స్ ఉమెన్ టీమ్స్ మీ పరిధిలో 2 నియోజకవర్గాలు 7 మండలాలు ఉన్నాయి. దీంట్లో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కంపల్సరీగా లోకల్ మహిళా పోలీసులు కూడా ఉన్నారు కదా, ఆ మహిళా పోలీసులతోటి మన ఉమెన్ పోలీసులతోటి లైక్ మేల్ పోలీసులు కానీ ఒక స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర నిఘా పెడతాం మనం. అక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు ఎవరైనా ఏడిపిస్తున్నారు, ఈవినింగ్ జరుగుతుందా ఏమన్నా. అది కాకుండా సార్ మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము డే బీట్ ఇదివరకు డే బీట్ అనేవాళ్ళు ఇప్పుడు డే ఈ పహారా అంటే స్కూల్స్ అన్నీ కూడా ఇవి మార్క్ చేసుకుంటాం. ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియా ఉంటుందో అవన్నీ కూడా మన వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. సాయంకాలం వరకు అదే పనులు తిరుగుతూ ఉంటారు. ప్రతి స్టేషన్ పరిధిలో కూడా మనం తిరుగుతున్నాం. డే బీట్లు పంపిస్తున్నాం. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు మీరు? ఏర్పాటు డే బీట్ డైలీ పంపిస్తాం. అదే కానిస్టేబుల్స్ అని కానీ కానిస్టేబుల్ మారొచ్చు కానీ రూట్ మన పరిస్థితులను బట్టి తిరుగుతాం. ఉమెన్ సేఫ్టీ గురించి ఈ పండుగ ఇవాళ శ్రావణ శుక్రవారము టెంపుల్స్ దగ్గర ఏమైనా లేడీస్ని ఎవరైనా ఏడిపిస్తారా, లేదా దొంగతనాలు జరుగుతాయి, అటువంటి అన్ని దాంట్లో కూడా చూస్తున్నాం. ఒకటే పిల్లలు కూడా చెప్తున్నాను, మనము ఒక ఆడపిల్లని టీచ్ చేసే ముందు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మన ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు కదా, మన ఇంట్లో కూడా మనకి అక్క చెల్లి అమ్మ అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు కదా. ఆ ఒక ఆలోచన మనకు వస్తే అమ్మాయిని ఏడిపించే ముందు అమ్మాయిలో ఉన్న మొదటి రెండు అక్షరాలు అమ్మాయిని మనం ఎవరైనా ఏడిపించేటప్పుడు అమ్మాయిలో ఉన్న 2 అక్షరాలు అమ్మ గుర్తొచ్చినప్పుడు మనం ఇటువంటి చెత్త పని చేయాలనిపించింది. దయచేసి అది గమనించాలని కోరుతున్నాను. ఇంకా మీరు మీ లెక్క ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్కి 2 చొప్పున ఇంచుమించుగా 7 మండలాలు ఉన్నాయి. ఆ 7 మండలాల్లో 14 టీంని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మీరు పంపుతున్నారు. ప్రత్యేకమైన పరిస్థితి అని కదండి, డైలీ రొటీన్లో భాగంగానే సిపి గారి ప్రకారం ఈ పహారా అని చెప్పి అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఇంకా మహిళలకు ఎక్కడైతే అసౌకర్యం ఇబ్బంది కలుగుతుందో దాన్ని మీరు ముందుగా పసిగట్టి అక్కడ అకౌంటబిలిటీ పెరుగుతుంది. మనం ఈ పహారా మనం చూసుకుంటాం, మన సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. మా కానిస్టేబుల్స్ ట్రాక్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు, అది కూడా అది ఈ పహారా అంటే నేరుగా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మన కానిస్టేబుల్స్ మరి వెళ్తున్నారు పలానా ప్లేస్ లో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పలానా ప్లేస్ లో మన సెల్ ఫోన్ లో చూసుకుంటే మన వాళ్ళ మూమెంట్ తెలుస్తుంది. అంటే వాళ్ళు పనిచేస్తున్నారా లేదని కూడా మీకు తెలుస్తుంది. మనకి ఇక్కడే కదా సిపి గారు కూడా అక్కడ చూస్తా ఉంటారు. ఓకే. కాబట్టి మంచి పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. టోటల్ గా చివరిగా మీరు ఇచ్చే సందేశం అదే చెప్తున్నాను కదా, ఆడదే అంటే అమ్మ అనుకున్నప్పుడు మనకి అసలు ఏ తప్పు చేయాలనిపించదు. మొదటి మాట ఎక్కడైతే 2వ మాట ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారనేసి మనకు ఆ చరిత్ర చెప్తానే ఉంది. ఇంకా అది గమనించాలి. ఇంకా 3వది జీవితాన్ని పాటు చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఈ రెండు మాటలు తప్పేసి మనం ఆడపిల్లలు నడిపిస్తాం, వాళ్ళని టీచ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే కేసులు రిజిస్టర్ చేయించుకుంటారు, జైలుకి పోతారు, కన్విక్షన్ వస్తుంది, కోర్టు చుట్టూ తిరుగుతారు, ఉద్యోగం రాదు, తర్వాత భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టు అవుతాం. వాళ్ళ చేతితో వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. అందుకని అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడుతున్నాం. పిల్లలకి పెడుతున్నాం, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పెడుతున్నాం. విన్నారు కదా, ఏదో ఎవరో చేశారని ఆటకాయతనం చెప్పున్నాం, లేదంటే అదొక వ్యసనంగా పెట్టుకోను, లేదంటే ఎవరు చెప్పరనో క్షణకాల తృప్తి కోసము ఇలాంటి అగాత్యాలు చేస్తే జీవితకాలం వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చిందని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవాల్సి వచ్చిందని దీనిపై ప్రత్యేక నిఘా మన సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఉంచారని, ప్రతి స్టేట్ నుంచి కూడా 2 ప్రత్యేక టీం వెళ్తుందని, చాలా పరబందీగా ఉందని, దయచేసి ఎవరు కూడా ఎలాంటి పొరపాటు చేయటం, జీవితాన్ని పాడు చేసుకోవటం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి మైలవరం డివిజన్ ఎస్పీ అయినటువంటి సుందరమల్లి మోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేనర్చన. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2 నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. గాజువాకలోని బెస్ట్ వెస్ట్రన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు.
పంతులు గారి మేడ సమీపంలో అక్రమ కట్టడానికి కేవలం నోటీసు ఇచ్చి మమ అనిపించారన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే మార్పు రావాలన్నారు. శ్రీనగర్ సమీపం విశ్వేశ్వరాయ నగర్ వద్ద రహదారిని వన్ వేగా మార్చివేశారని, దీనివల్ల సుమారు 5,000 కుటుంబాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విలువైన సమయంతో పాటు ఇంధనాన్ని అదనంగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి డివైడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల మంత్రి నారా లోకేష్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న మండవ జ్యోతిని ఘనంగా సన్మానించారు. మన టీడీపీ యాప్ ద్వారా కంటెంట్ ప్రజలకు చేరువేయడంలో అత్యధిక పాయింట్లు సాధించుకున్న నారా లోకేష్ ప్రశంసించినట్లు జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పప్పూర నికుంజ్, జి అచ్యుత్ మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ, బొలినేని వెంకటేశ్వరరావు, అల్లూరి విష్ణువర్ధన్, గుమ్మిడి నరేంద్ర, పూర్ణచంద్రరావు, ఏ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన అంతవరకు అయితే పార్టీకి చేయగలము, అంతవరకు చేస్తే వాళ్ళే గుర్తిస్తారు. అయితే దాన్ని మనం బయటికి తీసుకొచ్చి మనం అంత కష్టపడినా కూడా కష్టాన్ని బయటికి తెలియకుండా కూడా ఉండే పరిస్థితి ఉంది. కానీ మన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి వెనకాల దండాగా వెళ్లడానికి ఉండి ఈరోజు నన్ను ఈ ప్లేస్ లో ఇక్కడ కూర్చున్నానంటే అది బివి రామ్ గారే వల్లే అన్నమాట. అందులో ఆయనకి చెప్పుకుంటున్నాము. అలాగే నారా లోకేష్ గారు చదువుకున్న పిల్లలకు కానీ ఇప్పుడు ముందు భవిష్యత్తులో కూడాను మరి ఐటీ వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యువనాయకుడుగా మంచి భవిష్యత్తు అందించగలరని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద అందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం. మండవ జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి డిఫరెంట్గా 5 సంవత్సరాల జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచారు. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు. నేను నాడే చెప్పాను, ప్రతి ఒక్క యువతి యువకులు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సర్వేశ్వర గారు పిలుపు నాడే ఇచ్చారు. ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు, భావి తరాల కోసం, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ భావి తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం. ఏదో ఆశించి ఎప్పుడు చేయలే. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరవేరే ఉద్దేశంతో పోరాట చేశాం. భగవంతుడు అనుకూలించారు, ప్రజలు అనుకూలించారు. అంతా ఊహించిన మెజార్టీ. ఏ జగన్ అయితే 150 విరగబడ్డాడో దానికి తెలరేసినట్టు 160 ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో, పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం దిగువ తీసుకెళ్లారు. అన్ని ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు. డిఫరెంట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెరవేరుస్తారు. ఏ హామీ తప్పడం మనం చేస్తున్నారు. ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం. విశ్వేశ్వరనగర్ డీమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది, అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం. మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను. నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చే లోపల అవి ఏవైతే బ్యారికేడ్లు పెట్టారో అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు 30వ తారీఖుని ఉదయం 10:30కి ప్రజల ఆగ్రహంతో ధర్నా చేయబోతున్నాం. డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విముక్తి చేయబోతున్నాను. నేను ఎవరికీ భయపడను. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల్ని ఇబ్బంది పెడితే ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడుగా, మీ ఇంటి బయటకు వస్తాను తప్ప అది ఎంత అధికారైనా ఐ డోంట్ కేర్. ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం. డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారాలని చెప్పి కోరుతున్నారు. మనం గతంలో చూసాం,
పల్లా శ్రీనివాస్ గారిది కాంప్లెక్స్ ఏదో దాన్ని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుటాహుటిన తొలగించిన యంత్రాంగం మరి మాజీ కొనుగోలు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవహరిస్తాం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర 50 రోజులు దాటిపోయింది. ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు. అందువల్ల దీన్ని రేపు లోకేష్ దృష్టి కూడా తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒకరు ఉంటాం వీలు లేదు. అలా మనం చూసాం హైదరాబాద్లో తెలంగాణ విశాఖలోని వాసన్ ఐకేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం హర్షణీయమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటిని సంరక్షించుకోవచ్చని జీవీఎంసీ 28వ వార్డులో నూతనంగా వాసన్ ఐకేర్ సెంటర్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంటి విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలలో వాసన్ ఐకేర్ సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. నేత్రాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యాన్ని తేవడంలోనూ ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాహుల్ కుమార్ పఫన, డాక్టర్ కె రమాదేవి, బ్రాంచ్ మేనేజర్ గోపాలరావు, వార్డ్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో రామ్నగర్లో వాసన్ ఐకేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడం జరిగింది. నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు బీపీఎల్ ఏపీఎల్ అందరికీ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి కూడా ఆరోగ్య బీమా కూడా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ వాసన్ ఐకేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందాక పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి 7 రోజులు వర్క్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు. పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి యాజమాన్యానికి, డాక్టర్స్కి, నర్సెస్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు వెలపూడి రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం ఆరంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుతో మా వాసన్ ఐకేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ హాస్పిటల్లో వాసన్ ఐకేర్లో అన్ని రకాల అత్యాధునిక పరికరాలతో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నాం. ఈ చికిత్స అనేది ప్రపంచంలో సరితూగేటట్టుగా ఉన్నది. కెట్రాక్ట్ కానీ, శుక్లాలు, నీటి కాసులు, అన్ని రకాల వ్యాధులకి ఒకే ఒక సమాధానం వాసన్ ఐకేర్. ఇక్కడ ప్రత్యేక ట్రైనింగ్ తీసుకొని సేవ చేస్తున్న డాక్టర్లు అందరూ ఉన్నారు. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను విశాఖపట్నంలో ఈ మా హాస్పిటల్ ఒక్కటే హాస్పిటల్ పూర్తి సేవల్ని, అన్ని రకాల సేవల్ని అందిస్తుంది. ఈ శుభ సందర్భంలో ఇంకొక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరికీ ఫ్రీగా ఐ చెకప్ అండ్ రెటినా స్క్రీనింగ్ అది జరపడం నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటుంది. సో అలా అన్నప్పుడు డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్లు ఒకటి కిడ్నీలు, 2 కళ్ళు. సో డయాబెటీస్ వలన చాలా క్యాట్రాక్ట్ కానీ రెటినాకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. వాటన్నిటిని నిర్మూలించాలని చెప్పేసి ఈ అట్లీస్ట్ ఈ 1 మంత్ అయినా సరే మేము అంతా అన్ని డయాబెటీస్ పేషెంట్స్కి
ఫ్రీగా ఐ స్క్రీనింగ్ మరియు రెటినా స్క్రీనింగ్ అది చేయడం జరుగుతుంది. క్వీన్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి పేరుతో నిర్వహించిన సంప్రదాయ ర్యాంప్ వాక్ విశాఖ వాసులను విశేషంగా అలరించింది. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన సంప్రదాయ ర్యాంప్ వాక్ షోలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి హాజరైన పలువురు వివాహితులు పరికిణి ఓణీలతో యువతులు మిస్ శ్రావణ లక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరహు అనిపించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణ కుమారి, రమ సత్యనారాయణ, విజయ స్వాతిలతో కలిసి క్వీన్స్ ఈవెంట్స్ నిర్వాహకురాలు మెదవలస ఉషారాణి జ్యోతి ప్రజ్వలన చేశారు. మిసెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో ర్యాంప్ పై వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి, శ్రావణ మాసం, పసుపు కుంకుమ, తాంబూలం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు ఇక్కడ మంత్రిస్ హోటల్లో శ్రావణ లక్ష్మి సీజన్ 4 అనేది జరుగుతుంది. ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా నేను జరుపుతున్నానండి. మన హిందూ సాంప్రదాయాలు కట్టుబొట్టు తెలియజేసే విధంగా ఈ ఈవెంట్ అనేది ప్రతి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం చూసే విధంగా కనిపిస్తుందని కండక్ట్ చేస్తుంటాను. బట్ అలా అని మన వైజాగ్ వాళ్ళే కాకుండా మన ఉత్తరాంధ్ర, తెలంగాణ అందరు లేడీస్ని కలిపి ఈవెంట్ అనేది చేస్తుంటాను. ప్రతి ఇయర్ కూడా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. దీనికి నాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్కి, అలానే పెద్దలకి, అలానే మీడియా మిత్రులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వన్ ఆఫ్ ద మన పేడాడ రమణ కుమారి గారు ఆడవాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ అలానే డైనమిక్ లీడర్గా మన వైజాగ్లో ఉన్నారు. నాకు ఫస్ట్ శ్రావణ లక్ష్మి వైజాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈవిడ అటెండ్ అవుతూనే ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పట్నంలో మంత్రిస్ హోటల్లో
క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారాణి గారి ఆధ్వర్యంలో మా శ్రావణలక్ష్మి కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా మహిళలందరూ వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. మరి ఇది చూస్తూ ఉంటే నిజంగా మహిళా లోకంలో ఇంత టాలెంట్ ఉందా, ఇంతమంది వాళ్ళలో దాగి ఉన్నటువంటి టాలెంట్ ఈరోజు ఉషారాణి బయటికి తీస్తూ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి లాస్ట్ 4 years నుంచి కూడా నేను ఈ కార్యక్రమాలు పాల్గొనటం నాకు అలవాటు. ఇక్కడికి వస్తే ఒక ఎనర్జీ, మహిళా ఎనర్జీ ఎంతో డెవలప్ అయినట్టుగా ఉంటుంది. అలాగే ఈమె దగ్గర ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి కూడా ఫ్యాషన్ మేనేజ్మెంట్లోనో ఫ్యాషనింగ్ మోడలింగ్లోనో మంచి స్థాయిలో గెలుచుకొని రావడం ఇదంతా కూడా చాలా సంతోషకరం. మరిన్ని కార్యక్రమాలు తను చేయాలని చెప్పి మరింతమంది మహిళలకు ఆదర్శంగా ఉండాలని, ఇంతమందిలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి తెచ్చే విధంగా మరింత ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ ఎంతోమంది మహిళలు వర్కింగ్ ఉమెన్స్ అలానే హౌస్ వైఫ్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఎంతోమంది స్త్రీలు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆడపిల్లల్ని ఎంతో అందంగా అలంకరించి ఇక్కడికి తీసుకురావటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనసులో అనుకునేది ఒకటి, అంటే మేము చేయలేనిది మా పిల్లలు చేస్తున్నారు క్వీన్ ఈవెంట్స్ ద్వారా. క్వీన్ ఈవెంట్స్ ద్వారా ఎంతోమంది ఆడపిల్లలు మోడలింగ్ రంగంలో వెళ్ళి, అంటే వాళ్ళ వర్క్ చేసుకుంటూ కూడా మోడలింగ్ రంగంలో ముందుకెళ్ళి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి శ్రావణలక్ష్మి ట్రెడిషనల్ ఈవెంట్స్, క్వీన్ ఈవెంట్స్ ఉషారాని మరిన్ని చేయాలి, మరింత మంది మహిళలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జానకిరామరాజు మండల శాఖ అధ్యక్షుడు పెద్ద ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంచాలు భరత్ కుమార్ జన్మదిన వేడుకలు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు, న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు రాజు అన్నారు. మైలవరం డివిజన్ ఏసీపీ సుంకర మురళీ మోహన్ వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ నిర్వహించారు. గడిచిపోయిన అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఎదురోస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.